హాయ్, హలో అండి, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే గత వారం రోజుల నుంచి ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ ఎవరైతే వినీతా కోట గారు ఉన్నారో, ఆమె అంటే ఒక మర్డర్ కేసులో ఆమె కావచ్చు, వాళ్ళ భర్త ఇరుక్కున్నారు. వాళ్ళ వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో పిఎస్ రాయుడు డ్రైవర్ అతన్ని హత్య చేశారనేది ప్రధానంగా అక్కడ చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకు సబ్జెక్ట్ తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. అంటే వాళ్ళు ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన తర్వాత అక్కడ పోలీసులు ఇచ్చిన అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు అరెస్ట్ చేశారు, అయింది. దాని తర్వాత రిమాండ్కి వెళ్ళారు. అయితే వెళ్తూ జైలుకి వెళ్ళే సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉంది, బొజ్జల సుధీర్ రెడ్డి గారు ప్రమేయం ఉంది. మేము జైలు నుంచి బయట వచ్చిన తర్వాత మాకు హాని చేయడానికి వచ్చినటువంటి చేసినటువంటి మమ్మల్ని ఈ కేసులు ఇరికించినటువంటి వ్యక్తులపైన మేము పోరాడతాం, వాళ్ళంతా చూస్తామంటే కూడా మాట్లాడుతూ కూడా వెళ్ళారు. అయితే దీనిపైన ఆల్రెడీ సుధీర్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. శ్రీకాళహస్తిలో మీడియా సమావేశం పెట్టి అసలుకి మీరు బిడ్డనే వాడిని వాడుకునింది మీరు, చంపింది మీరు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు. మరి దీంట్లో తెలుగుదేశం పార్టీ నేతల్ని లేదంటే ఎమ్మెల్యేగా తనని ఇట్లా రకరకాలుగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన కూడా ఖండించారు. ఎందుకు ఇట్లా కామెంట్స్ చేస్తున్నారు ఆయన కూడా ఒకనొక దశలో ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి. దాని తర్వాత చూస్తే చాలా బాధాకరమైన అంశాలు ఎలా అంటే, ఆయన అంటే సహజంగా బొజ్జల సుధీర్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చాలా మృదు స్వభావి గలవారు. ఎవరికి కూడా ఏ హాని చేయరు. అంటే గతంలో కూడా రాజకీయంగా ఒకవేళ ప్రత్యర్థులు ఉన్నా లేదంటే రకరకాల యాక్టివిటీస్లో ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని కూడా ఏ రకంగా ఎప్పుడు కూడా గతంలో ఇబ్బందులు పెట్టినటువంటి అంటే అలాంటి స్వభావం వ్యక్తులు కాదు అని నా ఉద్దేశం. అదేవిధంగానే అక్కడ స్థానిక ప్రజలు కూడా అలాంటి మాటలే చెప్తూ ఉంటారు. అంటే ఈడు మనకు చెడు చేశారు, వానికి మనం చెడు చేయాలి, లేదంటే అవసరం వస్తే వానికి ఇంకా ఎక్కువగా మనం చెడు చేయాలనేటటువంటి బుద్ధి కాదు. వాడు చేశాడు వదిలేద్దాంలే అనేటటువంటి స్వభావం గల వ్యక్తి. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసి నేను 2009 అలాంటి వ్యక్తి పైన రకరకాల కామెంట్స్ గత కొద్ది రోజులు చేస్తూ ఉండడం కాస్త అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా అంటే ఇవాళ సోషల్ మీడియా కానీ లేదంటే వాట్సాప్ గ్రూపులు కానీ లేదంటే రకరకాలుగా ఎన్నో అయిపోయినాయి. దీంట్లో ఆయన్ని బొజ్జల సుధీర్ రెడ్డిని రకరకాలుగా కామెంట్స్ అంటే వాళ్ళు వెళ్తూ జైలుకి వెళ్తూ అదేదంటారు చూడ గుట్ట కాల్చి మొహాన్ని వేసేసారనుకోండి ఎమ్మెల్యే గారి పైన, అట్లా అనేసి వెళ్ళిపోయారు. అంటే తప్పు వాళ్ళు చేసి అది తప్పించుకోవడానికి ఆయన మీద వేసేసారు. అంటే మేము వాళ్ళంతా చూస్తాం, వాళ్ళ మనుషులు అంతా చూసి రకరకాలుగా దాన్ని ఎమ్మెల్యేనే దగ్గరుండి చేయించాడు, ఇలాంటి ఎమ్మెల్యేనే ఇట్లా వాళ్ళపైన పగబట్టాడు. నియోజకవర్గం అంటే రాష్ట్రం అంతా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసిమెలిసి ఉంటాయి, కానీ శ్రీకాళహస్తిలో మాత్రం ఈ రెండు పార్టీలు ఈ రకంగా ఉన్నాయి కాబట్టే ఉద్దేశపూర్వకంగా ఆయన ఇబ్బంది పెట్టారు. ఎందుకు చేస్తారండి? ఒకప్పుడు ఉండొచ్చు రాజకీయంగా. అప్పట్లో ఉదాహరణ చెప్తే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పట్లో పొత్తులో ఉన్నారు. దాని తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. దాని తర్వాత మళ్ళా ఉన్న వైసీపీని గద్దెదించడానికి 3 పార్టీలు ఒకటైనాయి. ఆ సందర్భంగా అప్పట్లో కొన్ని నిర్ణయాల్లో భాగంగా వాళ్ళు ఆ పార్టీ వేరు, ఈ పార్టీ వేరు, పార్టీలు వేరుగా ఉన్నప్పుడు లోకల్గా ఉండే లీడర్లు కూడా వేరుగా ఉంటారు. జనసేన పార్టీ నాయకురాల్లో ఉన్న వినూత కావచ్చు, లేదంటే ఆమె ఆ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నారు. బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు. పార్టీలు వేరు కాబట్టి చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అధినాయకులే కలిసిమెలిసి పనిచేసేటప్పుడు మళ్ళీ వీళ్ళదే ఉంది. వీళ్ళు కూడా పోయిన ఎన్నికల్లో కలిసిమెలిసే పనిచేసుకున్నారు. ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించి ఎవరిని అభ్యర్థిని ఒకవేళ ప్రకటించినా వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో సుధీర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ బీజేపీకి కనుక ఇక్కడ అవకాశం సీట్ ఇస్తే, శ్రీకాళహస్తి సీట్ ఇస్తే ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. ఒకనొక దశలో లాస్ట్ చివరికి సుధీర్ రెడ్డికి అవకాశం ఇస్తానే
వాళ్ళు బీజేపీ కానీ జనసేన ముఖ్యమైన నాయకులు వీళ్ళందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు, ఎన్నికల ప్రచారం చేస్తారు, ఇవన్నీ కూడా జరిగాయి. మరి ఎందుకుంటాయి అంత కక్షలు, ఎందుకుంటాయి అంత ఇదిగా? రాజకీయం వేరు, దాన్ని ఆ స్థాయికి వాళ్ళు ఏదో కామెంట్స్ చేస్తారని చెప్పి ఆ స్థాయికి సోషల్ మీడియాలో ఆ ఎమ్మెల్యేని హస్తం ఉందంట, వాళ్ళు జైలుకి వెళ్ళడానికి, అంటే తప్పు చేసింది వాళ్ళు, ఆ బిడ్డను చంపేసింది వాళ్ళు, ఇట్లా రకరకాలుగా అట్లా జరిగితే ఓకే వాళ్ళు పొరపాటు చేశారు అనేది చాలా క్లారిటీ. చట్టం ఎక్కడ కూడా అబద్ధం చెప్పదు కదా, చట్ట ప్రకారం ఉంటేనే కదా ఎవిడెన్స్ ఉన్నాయి. అది పొరపాటు జరిగిందా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా, లేదంటే ఏదో కొన్ని బెదిరించిపోయి కొన్ని కొట్టే సందర్భంలోనే కొన్ని భయపెట్టే సందర్భంలో పొరపాటున చనిపోయాడా, బహుశా వాళ్ళు కూడా ఏదో ఇంటెన్షన్తో చంపేశారని మనం కూడా అనడంలే. ఒకవేళ బెదిరించి ఉండొచ్చు, లేదంటే ఆ సందర్భంలో వాడిని రూమ్లో వేసి కొట్టే సందర్భంలో బెదిరించే సందర్భంలో టక్కన తగలడానికి చోట తగిలి చనిపోయి ఉండొచ్చు. ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళు కూడా చంపుకొని వాడిని ఆ బిడ్డను చంపేసి, ఆ యువకుని చంపేసి వాళ్ళు కూడా జైలుకి పోవాలి, లేకపోతే ఆ బిడ్డను చంపేసి అన్నేళ్ల పాటు వాళ్ళ ఇంట్లో పెరిగినటువంటి పిల్లగాన్ని చంపేసి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలని వాళ్ళు కూడా అనుకోరు కదా. అట్లా ఎన్నో కారణాలు ఉండొచ్చు. టైం బాగాలేనప్పుడు ఎన్నో జరుగుతాయి. అలాంటిది దాన్ని మనం ఈ రకంగా సోషల్ మీడియాలో కానీ ఇట్లా కొన్ని మీడియాల్లో రకరకాలుగా లోకల్ ఎమ్మెల్యేని టార్గెట్ చేయడం. ఆయన ఇవాళ మీకు ఒక వీడియో చూపిస్తాను, ఎంత బాధగా మాట్లాడాడంటే అసలుకి తిరుమలలో స్వామిని దర్శనం చేసుకోవడం. ఆల్రెడీ వినూత కోట, చంద్రబాబు కోట అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా నాకు సంబంధం లేదు, వీళ్ళు నా పేర్లు వాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. కానీ అదే అయినా కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో ఎక్కడ కూడా అట్లా ట్రోల్ అవుతూనే ఉంది. కానీ ఇవాళ మరోసారి ఆయన తిరుమలకి రావడం జరిగింది, స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంగా కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. అవేందో మీకు కూడా ఆయన మాటలను వినిపించే ప్రయత్నం చేస్తాను, మీరే చూడండి. దేవుని సన్నిధిలో నేను వచ్చాను, ఇక్కడ అట్లాంటివి ఏవి కూడా రాజకీయాలు మాట్లాడను, బట్ ఏరా అంటే అయినప్పటికీ కూడా తప్పట్లేదు కాబట్టి ఈ రకంగా నేను చెప్పాల్సిన అవసరం వస్తుందంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు మీరే చూడండి. కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని మాట్లాడటం. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా కుటుంబ సాక్షిగా నాకైతే అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇది రాజకీయ కోణంలో చేసిన తప్ప, అనవసరంగా లాగి సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప అది పొలిటికల్గా మాట్లాడిస్తాను. కానీ నేను దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. బిడ్డల సాక్షిగా, ఇంట్లో భార్య బిడ్డలు తల్లిదండ్రుల సాక్షిగా ఆయన చెప్పడం జరిగింది తనకి ఎటువంటి సంబంధం లేదని. అయినా కూడా వైసీపీ ట్రోల్ చేస్తుంది. అదేవిధంగానే కొన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ కావచ్చు, లేదంటే ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ రకంగా జరుగుతుందనేది ఆయన ఆవేదన. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజాన్ని ఒకవేళ ఆయన నిజంగానే తప్పు చేస్తుంటే చట్టం ఊరికే ఉండదు కదా, ఎరకే ఏదో ఒక యాక్షన్ తీసుకో ఉంటుంది. ఎంత అధికారం ఉన్నా, ఎంత ఎమ్మెల్యేగా ఉన్నా, అంటే ఎంత ఇదిగా ఉన్నా కూడా పెద్ద పెద్ద మహానుభావులే అరెస్ట్ అయినారు పొరపాట్లు జరిగిన తర్వాత. అలాంటిది వీళ్ళంతా ఏం పెద్ద అంటే ఇదేం కాదు. పొరపాటు జరిగితే ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష అనుభవించాల్సిందే. కాబట్టి దాంట్లో ఎవరు దాచిపెట్టుకున్నా ఆ రోజుకి దాచిపెట్టచ్చు, ఆ రెండో రోజు దాచిపెట్టచ్చు. సో దీంట్లో ఈ కేసుకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యేకి సంబంధం లేదనేది మరోసారి ఆయన స్వామి సన్నిధిలో, శ్రీవారి సన్నిధిలో బిడ్డలపైన, తల్లిదండ్రులపైన, వాళ్ళందరి మీద కూడా ప్రమాణం చేసి నేను శ్రీవారి పైన ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కాబట్టి కనీసం ఇకనైనా సరే విమర్శకులు రకరకాలుగా రాజకీయ కామెంట్స్ చేయండి, కానీ ఇలాంటివి చేయొద్దండి అనేది ప్రధానంగా ఇందులో మనం కూడా చెప్పడం.